కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గౌరవరం గ్రామంలో కల్తీ కల్లు కలకలం రేపింది. గౌరవరం గ్రామంలో కుస్తీ పోటీల నేపథ్యంలో గ్రామానికి చెందిన 16 మంది కల్లును సేవించారు. కల్లును సేవించిన 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. 16 మందిలో 10 మందిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో 6గురిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో 6గురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కళ్ళు ప్రాబ్లం మీరేనా? సింగిల్ తోళ్ళు బయట తీసుకుని ఫోన్ వాడలే రావుపో వెళ్ళిపో ఫోన్ వాడలే రావుపో వెళ్ళిపో గిన్నెలా డబ్బులు 2 లోగోలు ఉన్నాయి ఒకసారి నో ప్రాబ్లం. నాది కూడా పెట్టిపోయి మళ్ళీ చేయరు బయటలు. మీరు ఉన్నా గౌరవపల్లి ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? నేను గౌరవం వచ్చినాను రాత్రి నైట్ వచ్చాడు వీడికి. మీది ఒకటే చెప్పు. ఇవాళ కుక్కల బీపీ చెక్ చేసినట్టు ఏదైనా చేసి
ఇదే మీరు ఉన్నా నిన్న మా ఊర్లో కుస్తీ పోటీలు జరిగినాయి. దాంట్లో నిన్న సాయంత్రం వీళ్ళు మధ్యాహ్నం పూట వీళ్ళు కళ్ళు తాగడం జరిగింది. దీంట్లో ఆల్కహాల్ ఎక్క కలిపిరని మేము అనుకుంటున్నాం. నిన్న దాదాపు గంటలోపే ఒక 60 మంది బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయినారు. మళ్ళీ 7Hలో కొంతమంది, ఇక్కడ కామారెడ్డికి ఒక 8 మంది 6 షిఫ్ట్ చేసింది. నిన్న జరిగిన అంటే డైలీ రొటీన్గా తాగేవాళ్ళే, కానీ నిన్న ఏదో సంథింగ్ ఏదో జరిగింది. దానివల్ల ఇదంతా ఎఫెక్ట్. దానివల్ల నాలుక దొడ్డు కావడం, మిడ్స్లో అంక రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఫిట్స్ రావడం జరుగుతుంది. సుమారు ఎంతమంది ఉంటారు మీ గ్రామ మధ్య? మా ఊర్లో ఇప్పుడు దాదాపు 100 మంది జాయిన్ అయినారు. మ్యాక్సిమం 60 మంది బాన్స్వాడలో ఉన్నారు. ఒక 10 మంది 7Hలో, ఇక్కడ 6. మళ్ళీ నైట్ ఇంకా కేసులు బుక్ అవుతూనే ఉన్నాయంట గవర్నమెంట్ హాస్పిటల్ బాన్స్వాడలో. అంటే అధికారులకు ఏమన్నా మీరు కంప్లైంట్ ఇచ్చారా? అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాం. నేను వచ్చారు, అధికారులు వచ్చారు, ఎక్సైజ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఈరోజు విలేజ్లో మాట్లాడతామని చెప్పారు. అంటే ప్రజెంట్ అంటే ఏ విధంగా ఉంది వీళ్ళ కండిషన్? అంటే కొంచెం షవరింగ్ అవుతుంది, మిడ్స్ వంకర అయిపోతున్నాయి, వెనకకి పోతున్నాయి, నాలుక బయట తీస్తున్నారు, నాలుక దొడ్డుగా అవుతుంది.